జరుగుతున్న విధ్వంసాలు కంటి ముందు కనపడుతున్నాయి. జరగవలసిన విధి విధానాలు కనుమరుగైపోతున్నాయి. ఇదేమి పాలన అని ప్రజలు హాహాకారాలు పెడుతున్నారు. మరి యావత్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి శంఖారావం పూరిద్దామా? మన తెనాలి నియోజకవర్గ ప్రజలను వెన్నుతట్టి మేమున్నామని తెలుగుదేశం జనసేన శ్రేణులు కలిసి భరోసా ఇస్తున్నాయి. బాధపడకు మిత్రమా, మా మిత్ర శ్రేణులు ఇచ్చే భరోసాతో భవిష్యత్తునే మార్చుకో. రూపినేని క్రాంతి, తెనాలి నియోజకవర్గం. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్. ఖాళీ స్థలాలు, స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం. బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం. ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టాలంటే జగన్ మళ్లీ 10-15 ఏళ్లు అధికారంలోకి రాడు అని ప్రజలు తీర్పు ఇవ్వాలని, అప్పుడు మాత్రమే ఎన్ఆర్ఐలు ఇక్కడకు వస్తారని పేర్కొన్నారు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భావిస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. తెనాలిలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక సంఘాల వారితో, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి ఆత్మీయ సంభాషణ చేశారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ, నా కోసం వచ్చి ప్రేమ అభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్న వ్యక్తి జగన్. మీరందరూ రేపు ఇచ్చే తీర్పు స్పష్టంగా ఉండాలని కోరారు. మీ తీర్పుతోనే జగన్ రాడు అని అనిపిస్తే ఎన్ఆర్ఐలు వస్తారన్నారు. మమ్మల్ని గెలిపిస్తే మీరు ఊహించనంత అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు చంద్రశేఖర్. మీరు రేపు ఇవ్వబోయేటువంటి తీర్పు చాలా స్పష్టంగా ఉండాలి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే నేను వేరే ప్లేసుల్లో ఎన్ఆర్ఐలుగా అక్కడ ఉన్నప్పుడు డాలస్లో వీళ్ళందరూ ఏంటంటే ఎలా ఉన్నారు అంటే ఏదో విధంగా మా ఆస్తులు అమ్ముకొని బయటకు వచ్చేద్దాం అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ. ఎందుకంటే అంత భయభ్రాంతులకు గురై ఉన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మళ్ళీ 15 నుంచి 20 సంవత్సరాలు ఈ ప్రాంతంలో గెలవడు అన్న నమ్మకం ఉంటే మాత్రమే ఏ పెట్టుబడి అయినా మీకు వస్తుంది. అది ఆ తీర్పు అనేది మీ నుంచే మొదలవ్వాలి. మీరు అటువంటి స్పష్టమైన తీర్పు ఇస్తే మేము ఏ పని చేయాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకళ్ళని పోయి వాళ్ళకి మేము కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు, ఇక మళ్ళీ అతను రాడు, మీరు చూశారు కదా ప్రజలు ఎంతగా అసహించుకున్నారో అనేటువంటి మేము చెప్పగలం. మా పని ఈజీ అవుతుంది. అలా కాకుండా ఒక మాదిరి తీర్పు వచ్చిందనుకోండి, మేము ఎంత కష్టపడ్డా కూడా పెట్టుబడి పెట్టే వ్యక్తులు చాలా ఆలోచిస్తారు. ఈరోజు పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళకి కొన్ని వందల వేల అవకాశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలే కాదు దేశాల్లో ఉన్నాయి. ఈరోజు రెడ్ కార్పెట్ వేసి పరుస్తున్నారు. కాబట్టి అందుకే ఈరోజున ఒక్క ఇండస్ట్రీ కూడా ఇక్కడ ఎందుకు రాలేదు అంటే మనం వాళ్ళు ఆహ్వానించటం లేదు కాబట్టి, వేరే వాళ్ళు ఆహ్వానిస్తున్నారు కాబట్టి. సో ఇవన్నిటిని మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ
ఒక్కొక్క 100 ఓట్లు వాళ్ళు ఉండేటువంటి అపార్ట్మెంట్లకు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు కానీ వాళ్ళ ఫోన్లలో కాంటాక్ట్ కానీ అందరికీ కాల్ చేసి మోటివేట్ చేసి ఓటింగ్కి తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఓటింగ్ అనేది చాలామంది ఏమనుకుంటారంటే నా ఒక్క ఓటు వేయకపోతే పెద్దగా పోయేదేముంది అని. అలా అనుకుని హైదరాబాద్లో మన 45% ఓటింగ్ అయింది. ఇలాంటి పరిస్థితులు కనుక ఇక్కడ కూడా మళ్ళీ జరిగితే ఈ రాష్ట్రాన్ని ఎవ్వరూ బాగు చేయలేరు. దిస్ ఈజ్ నౌ ఆర్ నెవర్. కాబట్టి మీరు అందరూ కష్టపడి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా నేను నా శక్తి మేరకు మీరు ఎవ్వరూ ఊహించనంత గొప్పగా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.